హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. చాలా రోజులైపోయింది నేను ఛానల్లో వీడియోస్ పెట్టక. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిందండి, అందుకని నేను వీడియోస్ అయితే చెయ్యట్లేదు. కాకపోతే ఈరోజు నాకు చాలా స్పెషల్గా అనిపించింది, అందుకని మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నేను వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదా, నాదేంటంటే నాకు ఏంటో తెలియట్లా, పద్దాక కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంటుంది. దాంతో అదొకటిను నాకు మెడ పైన అంటే మనకి చిన్న మెదడు ఉంటుంది కదా, ఆ దగ్గర నొప్పి వస్తుందండి. ఆ చిన్న మెదడు ఉన్న పార్ట్లో నాకు నొప్పి వస్తుంది. అదేంటో తెలియలేదు. నేను బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, థైరాయిడ్ అన్నీ చేయించుకున్నాను. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. బ్లడ్ పర్సంటేజ్ ఒక్కటి కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఇంకా దాంతో విజయవాడ వెళ్ళానండి. విజయవాడ వెళ్ళినా అక్కడ డాక్టర్లందరూ బంద్ చేస్తున్నారంట. ఇంకా నేను డాక్టర్ని కలవటం అయితే అవ్వలేదు. ఇంకా మండే రమ్మన్నారు. ఆ రోజు కూడా డాక్టర్ వస్తారో లేదో తెలుసుకొని నేను వెళ్ళాలండి. అందుకని కొంచెం వీడియోస్ అయితే ఆపాను. ఇక మిగతాది ఏంటంటే, ఈరోజు అసలు నాకు హెల్త్ బాగోక నేను పూజ చేయాలని ఇంట్రెస్ట్ లేదండి నాకు. కాకపోతే మా అమ్మాయి ఏంటంటే, మనం ఇప్పుడు చేయకపోతే మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ అలా చేయాలంటే మనకి ఇప్పుడున్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు. మనం ఎలా అయినా సరే ఈరోజే పూజ చేయాలి, నీకు బాగోపోతే నువ్వు పడుకో, నేనే చేస్తాను అని చెప్పేసి మొత్తం ఇల్లు క్లీనింగ్ కాడి నుంచి దేవుడి పటాలు మొత్తం అన్నీ తనే క్లీన్ చేసిందండి. దేవుడి దగ్గర ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లు మొత్తం తనే క్లీన్ చేసి అన్నీ రెడీ చేసింది. ఇంకా నేను వచ్చి పటాలకి బొట్లు పెట్టి ఇవంతా అరేంజ్ చేసుకున్నాను. మళ్ళీ ప్రసాదాలు అయితే రెడీ చేశానండి. ఎక్కువగా అయితే ఏం చేసుకోలేదు. కొద్దిగా పులిహోర, పొంగలు, చలివిడి, వడపప్పు, పానకం, శనగలు అంతవరకే చేశాను. ఎక్కువైతే నేనేం చేయలేదు. ఇంకా మాకు పూజకి పువ్వులు కూడా దొరకలేదండి. బాగా పిరంగా ఉన్నాయి రేట్లు అయితే. కాకపోతే ఈ మా చామంతి పూలు దొరికినాయి అని చెప్పేసి మా వారు అవి వరకే తీసుకొచ్చారు. మందారాలు అయితే మా ఇంట్లో చెట్టుకు పూసిన మందారాలేనండి. దేవుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చూసారా ఎలా అనిపించింది? అది మా అమ్మాయే చేసిందండి. ఇంకా మా అమ్మాయి లేకపోతే నేను అసలు ఈరోజు పూజ అయితే చేసేదాన్నే కాదు. ఇంకా నేను పుస్తకం చదువుతూ ఉంటే పూజ అంతా తన చేత చేయించాను. పూజ అయితే బాగా జరిగింది. ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల అయితే ఉండాలండి. ఎందుకంటే అసలు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆడపిల్ల ఉండాలండి అంతే. మా మా అత్తగారికి ఆడపిల్లలు లేరు, ముగ్గురు మగపిల్లలే అనమాట. ఇంకా ఆవిడ ఎప్పుడు అంటూ ఉంటారు, మీకు ఆడపిల్ల ఉంది, నాకు లేదు, ఆ బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది అనేసి. ఎందుకంటే మా అమ్మాయితో నా బాండింగ్ అలాంటిదండి. మా అమ్మాయి నాకు ఒక్కోసారి అమ్మలా అనిపించిద్ది, అక్కలాగా, చెల్లిలాగా, ఒక ఫ్రెండ్ లాగా అనిపించిద్ది. వీటన్నిటికన్నా ఎక్కువ నాకు ఒక అత్తగారిలాగా కూడా అనిపించిద్ది. నాతో పద్దాకా పోట్లాడిద్ది. కానీ మేము మంచి ఫ్రెండ్స్ అండి. ఎలాంటి విషయమైనా మేమిద్దరం బాగా షేర్ చేసుకుంటాము. నేను ఇంకొక విషయం చెప్పమంటారా? నేను నవ్వితే తను నవ్విద్దండి, నేను ఏడిస్తే తను ఏడ్చిద్ది. అంత బాండింగ్ అనమాట. నాకు అబ్బాయి కూడా ఉన్నాడు, కానీ ఆ మగపిల్లోడు కొంచెం ఆటకాయితనంగా ఉంటాడు, వాడు చిన్నోడు కాబట్టి. కానీ ఆడపిల్లతో ఆ బాండింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒక ఆడపిల్ల అనేది ఉండాలి ప్రతి ఇంటిలోనూ. ఈరోజు నేను లెగవలేకపోయినా కూడా తనే అన్నీ చేసుకొని నన్ను తీసుకొచ్చి ఈరోజు నా పూజ చేయించింది. నాకు ఆ విషయంలో ఆడపిల్ల పుట్టినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఇది ఈ ఒక్కరోజని కాదండి, ప్రతిరోజు తను నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మీకు ఒక మాటలో చెప్పాలంటే నాకు కుడి భుజం లాంటిదనమాట. తను లేనిదే నేను లేననమాట. చాలా అందరికీ, దాదాపు అందరికీ పేరెంట్స్కి ఆడపిల్లల మీద ఇలాంటి ఒపీనియనే ఉంటుంది అనుకుంటున్నాను. మీ పిల్లలతో మీ బాండింగ్ ఎలా ఉంటుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా తను బీటెక్ 4th ఇయర్కి వచ్చేసింది. తర్వాత జాబుకి పంపించాలి, పెళ్లి చేయాలి. తర్వాత తను పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలా ఉంటానో, ఎలా ఉండగలనో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఏమో కానీ తప్పదు కదండి. అది ఇక మీకు ఇంకా ఎక్కువ చెప్పనండి, ఎందుకంటే తను ఏంటి బాగా ఎమోషనల్ అయిపోయావు అని చెప్పేసి అంటుంది. మళ్ళీ నన్ను ఎగతాళి చేసిద్ది, నేను అంతకన్నా ఎక్కువ చెప్పను. ఓకేనా? వీడియో ఎలా అనిపించింది? మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి.
ఇంకా మా అమ్మాయిని నేను 3 ప్రదక్షిణలు చేయమ్మా అన్నాను. చూడండి ఒక 10 ప్రదక్షిణల దాకా చేసింది. అల్లాబిల్లి తిరుగుతుందనమాట అమ్మవారి ముందు. ఇలాంటి తింగరేషాలన్నీ వేస్తుందండి. మళ్ళీ నన్ను అంటది పైపెచ్చు.